శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని షోడశాధ్యాయంలోని 4, 5, 6 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 4వ శ్లోకం. దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం ఛాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనడి లక్షణములు అసుర స్వభావము కలిగిన వారికి చెందినవి. ఈ శ్లోకమున నరకమునకు రాచబాట వివరింపబడినది. అసుర స్వభావము కలవారు తాము విధి నియమములను అనుసరింపకపోయినను ధర్మాచరణమును ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధిని కలిగియున్నట్లు ప్రదర్శన గావింతురు. వారెల్లప్పుడూ ఏదియో ఒక విద్యను లేదా అధిక ధనమును కలిగియున్నందున పొగరును, గర్వమును కలిగియుందురు. వాస్తవమునకు వారు ఇతరులచే పూజింపబడవలననియే భావింతురు. గౌరవింపబడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవమునందగోరుదురు. స్వల్ప విషయములకును కూడా వారు మిక్కిలి క్రోధమునకు కూరై వినయంతో కాకుండా కఠినముగా మాట్లాడుదురు. ఏది చేయగలిగినదో ఏది చెయ్యరానిదో వారెరుగజాలరు. ప్రతి కార్యమును తమ ఇచ్ఛానుసారము చేయుటే తప్ప ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపరు. ఈ అసురీ లక్షణములను వారు తల్లి గర్భమునందుండి సమయము నుండియే గ్రహించి పెరిగిన కొలది వారు ఈ అశుభ గుణములన్నింటినీ ప్రదర్శింపనారంభింతురు అని భావము. ఇప్పుడు 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమతా మాచుషః సంపదం దైవీమభిజాతోసి పాండవా. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించియున్నందున శోకింపకుము. అర్జునుడు అసుర గుణములతో కూడి జన్మింపలేదని చెబుతూ శ్రీకృష్ణ భగవానుడు అతనిని ప్రోత్సహించెను. అర్జునుడు యుద్ధం వలన కలిగే మంచి చెడులను గూర్చి ఆలోచించుచుండుటచే అతడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నటికినీ అసురీ స్వభావము కాబోదు. అతడు భీష్ముడు, ద్రోణుడు వంటి గౌరవనీయులైన వ్యక్తులను వధింపవలనా లేదా అని ఆలోచించుటను బట్టి అతడు క్రోధము, అహంకారము, కఠినత్వముల ప్రభావమునకు లోను కాలేదని తెలియచున్నది. కనుకనే అర్జునుడు అసురీ గుణములకు చెందినవాడు కాదు. వాస్తవమునకు యోధుడైన క్షత్రియునకు శత్రువుపై బాణములు విసురుట దైవీ గుణముగానే పరిగణింపబడును. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసుర స్వభావము కాగలదు. కనుకనే అర్జునుని శోకమునకు ఎట్టి కారణము లేదు. జీవితమునందలి వివిధ వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడెవడైనను దైవీ స్థితి అందే ప్రతిష్ఠితుడగును అని భావము. ఇప్పుడు 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ అసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం ప్రార్థమే శృణు. దీని యొక్క భావము. ఓ పృథాకుమారా, ఈ లోకం నందు దైవాసురులనడి 2 రకముల జీవులు గలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటినిక. అసుర స్వభావము కలవారి గుణములను నా నుండి వినుము. నిశ్చయముగా అర్జునుడు దైవీ గుణములతో జన్మించియుండనని అతనికి తెలిపి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అసుర గుణములను వివరించుచున్నాడు. ఈ జగత్తునందు బద్ధజీవులు 2 విధములుగా విభజింపబడియుందురు. దైవీ గుణములతో జన్మించిన వారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. వారు శాస్త్ర విధులను మరియు ప్రామాణికులైన వారి చేత చెప్పబడిన ఆదేశములను అనుసరింతురు. ఎవరైనను ఆచార్యుల చేత ఆశింపబడినట్లుగా తమ ధర్మములను నిర్వహింపవలను. ఇట్టి స్వభావమే దైవీ స్వభావం అనబడును. శాస్త్ర నియమములను పాటింపక కేవలము తమ ఇచ్ఛానుసారముగా వర్తించువాడు అసుర స్వభావము గలవారని చెప్పబడును. శాస్త్రములందు చెప్పబడిన విధి విధానములను అనుసరించుట తప్ప దైవీ సంపదకు మరో ప్రమాణం లేదు. దేవతలు, దానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరని వైదిక గ్రంథములందు చెప్పబడినది. కానీ వారిరువురి నడుమ భేదమేమనగా, ఒక రకం వారు వేద విధులను అనుసరించగా 2వ రకం వారు వానిని అనుసరించరు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.